ఓం నమో శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, త్రిపుర రహస్యం, యోగ వాసిష్టం లాంటి అద్భుతమైనటువంటి గ్రంథాలు భారతీయ చరిత్రను ఎంతో సుసంపన్నం చేశాయి. భారతీయ తాత్విక విచారానికి ఇలాంటి గ్రంథాలన్నీ కూడా మూల స్తంభాలని చెప్పొచ్చు. అయితే ఈరోజు ఎపిసోడ్లో నేను యోగ వాసిష్టం గురించి కొంచెం బ్రీఫ్ చెప్పి, ఆ తర్వాత కాక భాసుండోపాఖ్యానం అంటే చిరంజీవుల్లోనే సీనియర్ చిరంజీవి, అంటే ఆయన పేరు కాక భసుండు, కాకా భుజేందర్ అని కూడా తమిళనాడు ప్రాంతంలో పిలుస్తూ ఉంటారు. ఆ కాక భసుండుని యొక్క ఉపాఖ్యానం అది కూడా ఈరోజు మనం చెప్పుకోబోతున్నాము. కాక భసుండోపాఖ్యానానికి ముందుగా మొదటగా నేను ఈ యొక్క యోగ వాసిష్టం గురించి కొంచెం బ్రీఫ్ ఇస్తాను. ఒకప్పుడు యోగ వాసిష్టం అనేది రామాయణంలో రెండో రామాయణం అనమాట. రామాయణంలో ఒక భాగంగా, అది కూడా వాల్మీకిదే ఉండేది. 32,000 శ్లోకాల బృహత్ గ్రంథంగా చెప్పబడింది ఈ యోగ వాసిష్టము. దీన్ని బృహత్ యోగ వాసిష్టం అని పిలిచేవాళ్ళు. బృహత్ యోగ వాసిష్టము అని పిలిచేవాళ్ళు. అప్పట్లో దాని బరువు 6 కిలోలు ఉండేదని చెప్పని కొంతమంది పెద్దలు చెప్పగా విన్నాను. ఏదేమైనప్పుడు కూడా అంత ఉత్కృష్టమైనటువంటిది, అంత బృహత్ గ్రంథం ఏదైతే ఉందో, తర్వాత కాలంలో కాశ్మీర దేశ పండితుడు అభినందన్ అనేటువంటి వ్యక్తి, ఆయన పేరు అభినందనుడు, ఆయన కాశ్మీర్ పండితుడు. ఆయన 6,000 శ్లోకాలకు తగ్గించి లఘు యోగ వాసిష్టం అనే పేరుతో ఇంకో గ్రంథం రాయడం జరిగింది. అంటే దాని కన్సాలిడేషన్. ఆ తర్వాత కాలంలో దీనికి రకరకాలుగా జ్ఞాన వాసిష్టం అని, యోగ వాసిష్టం అని రకరకాల గ్రంథాలు ఆ తర్వాత ప్రచారంలోకి వచ్చాయి. దాన్నే కన్సైజ్ చేసుకుంటూ సింప్లిఫై చేసుకుంటూ, ఏదేమైనప్పుడు కూడా ఈ యోగ వాసిష్ట గ్రంథంలో అరిష్టనేమి అనే కథ తోటి యోగ వాసిష్టం మెయిన్గా ప్రారంభమవుతుందన్నమాట. అరిష్టనేమి అనేటువంటి ఒక రాజు ధర్మ పరిపాలన చేసి గంధమాదన పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నట్ట. ఆ తపస్సు చేసుకున్న సందర్భంలో ఇంద్రుడు ఆయన కోసం దేవరథాన్ని పంపించాడు, విమానాన్ని పంపించడం జరిగింది. అప్పుడు ఆ యొక్క ఎవరైతే ఉన్నాడో రథసారథి ఇతని దగ్గరికి వచ్చి, నీకు స్వర్గానికి టికెట్ దొరికింది పద అని అరిష్టనేమిని అడిగాడు. అప్పుడు అరిష్టనేమి ఒక మాట అన్నాడు అనమాట, స్వర్గంలో ఏ రకమైన కల్మషాలు ఉండవా, మంచి చెడుల గురించి నాకు చెప్పు అని చెప్పినప్పుడు, అయ్యా స్వర్గంలో కూడా ఎక్కువ పుణ్యం చేసిన వాళ్ళు ఎక్కువ రోజులు ఉంటారు, తక్కువ పుణ్యం చేసిన వాళ్ళు తక్కువ రోజులు ఉంటారు. అక్కడ కూడా ఎక్కువ పుణ్యం చేసిన వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది, 5 స్టార్ ఫెసిలిటీస్ ఉంటాయి. తక్కువ పుణ్యం చేసిన వాళ్ళకి 3 స్టార్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇట్లా అక్కడ కూడా ఎక్కువ తక్కువలు ఉంటాయి. అక్కడ కూడా ఒక విధంగా ఒకళ్ళనొకళ్ళు చూసి ఈర్ష్యపడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కువ ఫెసిలిటీస్ పొందిన వ్యక్తిని చూసి తక్కువ ఫెసిలిటీస్ పొందేటువంటి పుణ్యాత్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఇవన్నీ మామూలే, వాళ్ళ పుణ్యాలను పూర్తయిన తర్వాత తిరిగి వారు మళ్ళీ జన్మిస్తారు అన్నాడు. నాకెందుకు ఈ స్వర్గము, నాకు అక్కర్లేదు, నాకు మోక్షం కావాలి, తీసేయి, నాకు అక్కర్లేదు, నువ్వు రథం తీసుకుని వెళ్ళిపో అన్నాడు అరిష్టనేమి. అన్న సందర్భంలో అప్పుడు ఇంద్రుడు ఆశ్చర్యపోయి, ఇతడు ఆత్మజ్ఞాని, ఇతనికి మోక్షం కావాలి కాబట్టి ఇతడిని నువ్వు తీసుకెళ్ళి తిన్నగా వాల్మీకి మహర్షి దగ్గరికి తీసుకెళ్ళు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చేసేసినటువంటి తత్వోపదేశంతో ఇతడు మోక్ష మార్గంలోకి అడుగు పెడతాడు అని చెప్పని దేవేంద్రుడు అడ్వైజ్ చేస్తాడు. ఆ విధంగా ఆ సారథి, దేవరథం యొక్క సారథి ఎవరైతే ఉంటాడో అతడు ఈ అరిష్టనేమిని వాల్మీకి మహర్షి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు కుశల ప్రశ్నలు జరుగుతాయి. ఈయన గబగబా వెళ్ళి మోక్ష సాధనం ఏమిటండి అని అడుగుతాడు, మోక్షం ఎలా వస్తుంది అని అడుగుతాడు. చెప్దాము, అలాగే చెప్తాను, ముందు నువ్వు కూర్చో అని చెప్పని రామాయణం గురించి చెప్పడం జరిగింది వాల్మీకి. ఆ సందర్భంలో ఈ యొక్క యోగ వాసిష్టం గురించి వాల్మీకి అరిష్టనేమికి చెప్తాడు. చెప్పినప్పుడు ఈ రామాయణము రాముడికి వశిష్ఠుడికి మధ్య జరిగినటువంటి సంవాద రూపంలో ఉంటుంది. ఇదంటే అద్భుతమైనటువంటి గ్రంథాన్ని నీకు వివరిస్తాను. రాముడు ఎవరు అంటే సాక్షాత్ భగవంతుడే. కొంతమంది యొక్క శాపాలను ఎగ్జిక్యూట్ చేయడానికి, శాపాలను మన్నించడం కోసం ఆయన భూమి మీద మానవ అవతారం దాల్చాడు అని అరిష్టనేమితో చెప్పినప్పుడు, అరిష్టనేమి ఏంటంటే ఆయనే భగవంతుడు అయినప్పుడు ఆయనకు ఒకళ్ళు శాపం ఇచ్చేదేవుడు అని అడిగాడు. అడిగినప్పుడు ఇక్కడ వాల్మీకి ఒక 3-4 శాపాల గురించి, విష్ణుమూర్తికి వచ్చినటువంటి శాపాల గురించి చెప్తాడు. ఒకసారి విష్ణుమూర్తి బ్రహ్మలోకానికి వచ్చిన సందర్భంలో అందరూ ఆయనకు స్వాగతం పలికినప్పుడు
ఒక సనత్ కుమారుడు, సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతులు నలుగురు. ఇందులో సనత్ కుమారుడు ఎలాంటి భావం లేకుండా, విష్ణుమూర్తి వచ్చినా కానీ లేవకుండా ఒక విధమైనటువంటి నిరీహ భావంతో సైలెంట్గా అక్కడ కూర్చొని ఉన్నట్ట. అప్పుడు విష్ణుమూర్తికి కోపం వచ్చి, నువ్వేదో పెద్ద నిష్కాముడిగా భావించుకుని, నిన్ను గొప్పగా ఊహించుకుని జడ పదార్థంలాగా ప్రవర్తిస్తున్నావు, నువ్వు దండనార్హుడివి, పెద్ద చిన్న గౌరవం లేదు నీకు, నిన్ను శపిస్తున్నాను, నువ్వు వేరే శరీరం పొందు అని చెప్పని విష్ణుమూర్తి సనత్ కుమారుడిని శపించాడు. అందువల్లనే సనత్ కుమారుడు తిరిగి కుమారస్వామిగా జన్మించి తారకాసుర సంహారం చేశాడు. అప్పుడు వెంటనే సనత్ కుమారుడు ఊరుకోకుండా, మీరు సర్వజ్ఞులు, అన్నీ తెలిసిన వాళ్ళు, మీరు విష్ణుమూర్తులు, అయినా కానీ ఆ క్షణంలో మీరు సర్వజ్ఞత్వాన్ని కోల్పోయి అజ్ఞానంతో నన్ను అవమానించి నాకు శాపం ఇచ్చారు కాబట్టి మీరు కూడా అదే అజ్ఞానంతో భూమి మీద కొన్నాళ్ళు సామాన్యమైనటువంటి జీవితాన్ని పొందండి అని సనత్ కుమారుడు విష్ణుమూర్తిని శపించాడు. ఆ విధంగా శపించిన సందర్భంలో విష్ణుమూర్తి మానవుడై పుట్టి రావణాసురుడిని సంహరించాడు. ఆయన తారకాసురుడిని, ఈయన రావణాసురుడిని. ఈ విధంగా జరిగింది మొదటి శాపం ఇది విష్ణుమూర్తికి. ఆ తర్వాత భృగువు భార్య ఒకనొక సందర్భంలో రాక్షసులకు ఆశ్రయం ఇచ్చిన సందర్భంలో విష్ణుమూర్తి తన చక్రంతో ఆమెను సంహరించినప్పుడు భృగువు కూడా, నువ్వు కూడా పత్ని వియోగం పొందుతావు, నీ భార్యకు దూరంగా ఉంటావు అని శపించాడు. అది రెండో శాపం. అదేవిధంగా జలంధరుడు, శంఖచూడుడు అని కూడా పిలుస్తుంటాం మనం, అతడి భార్య అయినటువంటి బృంద లేదా తులసి, ఆమె కూడా ఇదే విధమైనటువంటి శాపాన్ని ఇవ్వటం జరిగింది. ఈ యొక్క విష్ణుమూర్తి ఆమె పాతివ్రత్యాన్ని భంగం చేసిన సందర్భంలో ఆమె శాపం ఇచ్చి, నువ్వు పత్ని వియోగాన్ని పొందుతావు అని తన భర్త మరణించిన సందర్భంలో శాపం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా జరిగింది. ఇంకొక శాపం ఉంది. నృసింహమూర్తి ఉగ్ర నరసింహ అవతారం ఎత్తి ఒకనొక నదీ తీరంలోకి వెళ్ళినప్పుడు అక్కడ దేవదత్తుడు అనేటువంటి బ్రాహ్మణుని భార్య ఆ రూపం చూసి భయంతో ప్రాణాలు వదిలేసింది నరసింహమూర్తిని చూసి. అప్పుడు దేవదత్తుడు కోపంతో విష్ణుమూర్తిని, నువ్వు కూడా నాలాగా భార్య వియోగం పొందుతావు అన్నాడు. ఇలా ఎన్ని శాపాలు వచ్చినాయి విష్ణుమూర్తికి? 4 శాపాలు. ఈ 4 శాపాల కారణంగానే విష్ణుమూర్తి భూమి మీద రాముడిగా జన్మించి సామాన్య మానవుడిలాగా ప్రవర్తించాడు అని చెప్పని కూడా ఆ సందర్భంలో చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా శివపురాణాల్లో చాలా వివరంగా ఉండటం జరిగింది. ఈ విధంగా జరిగిన తర్వాత వాల్మీకి ఈ యొక్క జ్ఞాన వాసిష్టాన్ని, యోగ వాసిష్టం గురించి ఇంకొంత బ్రీఫ్ ఇస్తాడనమాట. ఇచ్చి, ఏమయ్యా అన్నీ తెలిసిన వాడికి ఏమీ చెప్పక్కర్లేదు, ఏమి తెలియని వాడికి ఎంత చెప్పినా అర్థం కాదు, కాబట్టి మధ్యవాదుల కోసం, మధ్యమాధికారుల కోసం ఈ యోగ వాసిష్టం లేదా జ్ఞాన వాసిష్టం అనేది నేను రాయటం జరిగింది. దీన్ని చదివిన సందర్భంలో ఇది 6 ప్రకరణల్లో ఉంటుంది. 6 ప్రకరణల్లో ఈ యోగ వాసిష్టం ఉంటుంది. దీన్ని చదివిన వాళ్ళు బుద్ధి వికాసం చెంది మోక్షాన్ని పొందుతారు అని కూడా చెప్పడం జరిగింది వాల్మీకి. ఆ తర్వాత యోగ వాసిష్టానికి నేపథ్యం ఏమిటి అనే పాయింట్ వస్తుంది. యోగ వాసిష్టానికి నేపథ్యం ఏంటంటే, శ్రీరాముడు బాల్యంలో కొన్నాళ్ల పాటు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత రిటర్న్ అయ్యి కళాశాల నుంచి మన యొక్క ఆశ్రమానికి వెళ్ళి విద్యార్థిగా తన చదువు పూర్తి చేసుకుని వెనక్కి వచ్చాక కొన్నాళ్ల పాటు తను దేశ పర్యటన చేయాలి, అదే ఋష్యాశ్రమాలు, పుణ్యనదులు దర్శించాలనేటువంటి కోరిక కలుగుతుంది శ్రీరాముడికి. అప్పుడు తండ్రి యొక్క పర్మిషన్ తీసుకున్న తర్వాత శ్రీరాముడు అన్నీ తిరిగి వచ్చినప్పుడు ప్రతి చోట ఏవో విషాద ఛాయలు ఉండటము, ప్రతి మనిషి జీవితంలో ఏవో ఒక సమస్యలు ఉండటం చూశాడు. బుద్ధుడికి ఎలాగైతే మనం తర్వాత కాలంలో చూస్తామో అలాగే రాముడు కూడా నిర్వేదం పొంది ఉదాసీనంగా ఉంటూ వచ్చాడు. అప్పుడు దశరథుడు గమనించి వశిష్ఠుడిని అడిగాడు, రాముడు ఇలా ఉంటున్నాడు ఏంటంటే, ప్రతిదానికి ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉంటుంది, ప్రస్తుతానికి అతను మనసులో ఒక విధమైనటువంటి ఘర్షణ పొందుతున్నాడు, రాముడు పొందనివ్వండి అన్నాడు. అప్పటికి 15 ఏళ్ళు వచ్చేసిన రాముడికి. ఈ సందర్భంలో ఇలా ఉండగానే ఒకనొక సందర్భంలో ఈ యొక్క విశ్వామిత్రుడు రాముడిని తన యజ్ఞ సంరక్షణ కోసం తనతో పాటు అడవికి పంపించమని అడిగిన సందర్భం వస్తుంది. వచ్చినప్పుడు దశరథుడు ఒక వ్యక్తిని పిలిచి, రాముడిని పిలుచుకురండి, విశ్వామిత్రుల వారు వచ్చారు, ఆయన్ని దర్శించాలి అని చెప్పినప్పుడు వాడు వెళ్ళి, ద్వారపాలకుడు రాముడి దగ్గరికి వెళ్ళి వెనక్కొచ్చి చెప్తాడనమాట, అయ్యా ఆయన చాలా డల్గా, ఉదాసీనంగా, వైరాగ్య భావంతో ఉన్నారు, పీల్చినా వలకట్లేదు, పలకట్లేదు అన్న సందర్భం వచ్చినప్పుడు అప్పుడు ఈ వ్యాసుడు, ఈ యొక్క వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, దశరథ మహారాజు కూడా ఆలోచించి ఆ సందర్భంలో విశ్వామిత్రుడు ఏం చెప్తాడంటే వశిష్ఠుడితోటి, నీకు పూర్వం జరిగినటువంటి అన్ని జ్ఞానాలు, అన్ని విషయాలు జ్ఞాపకం ఉండుంటాయి,
మన ఇరువురి యొక్క వైరాన్ని శాంతింపజేయడం కోసం బ్రహ్మదేవుడు ఆ రోజుల్లో మనిద్దరికి జ్ఞానోపదేశం చేశాడు. నువ్వు ఈ శ్రీరాముడికి ఉపదేశించు అని విశ్వామిత్రుడు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా నువ్వు ఆ రోజుల్లో నిషిద్ధ పర్వతం మీద బ్రహ్మ నీకు అనేక ఉపదేశాలు చేశాడు, అవన్నీ గుర్తున్నాయా అంటే అప్పుడు వశిష్ఠుడు అంటాడు, నాకు అన్నీ గుర్తున్నాయి, నేను ఇప్పుడే శ్రీరామునికి ఈ యొక్క యోగ వాసిష్టాన్ని, అంటే యోగ వాసిష్టంలో ఉన్నటువంటి సారాంశం అన్నమాట ఇక్కడ నేను చెప్పదలుచుకుంది. ఆ విధంగా ఈ యొక్క మనిషి యొక్క జీవనానికి, తాత్విక చింతనకు, అతని యొక్క అనుమానాలని నివృత్తి చేయడం కోసం నేను శాయశక్తిలో కృషి చేస్తాను అని వశిష్ఠుడు చెప్పి ఆ విధంగా యోగ వాసిష్టం యొక్క సమగ్ర సారాంశాన్ని రామునికి బోధించడం జరుగుతుంది. ఈ సందర్భంలో నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్నటువంటి ఉపాఖ్యానం భుసుండోపాఖ్యానం అంటారు, భసుండోపాఖ్యానం అంటారు. ఈయన కాక భసుండు అంటారు, కాకా భుజందర్ అంటారు. కాకా భుజందర్ నాడి అని ఒకటి ఉంది తమిళనాడులో. అది మనిషి యొక్క బొటనవేలు చూసి భవిష్యత్తు చెప్పేటువంటి ఈ యొక్క నాడీ గ్రంథం. అది కూడా ఈ కాక భసుండు పేరు మీద చెప్తూ ఉంటారు. అది ఎంత మటుకు అనేది కాదు, కానీ అంటే కాక భసుండు భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసినటువంటి, చూసినటువంటి మహాజ్ఞాని, అమరజీవి, అంటే మరణం లేని జీవి కాబట్టి ఆయన రాసింది అని ఆయన పేరు మీద కాక భుజందర్ నాడి కూడా వాడుకలో ఉంది ఇప్పుడు. ఏది ఏమైనా కానీ శ్రీరాముడు ఆ సందర్భంలో వశిష్ఠుడు మహర్షిని అడిగాడనమాట, స్వామి జీవన్ముక్తి అనేది ఎలా సాధ్యమవుతుంది అని చెప్పినప్పుడు మన వశిష్ఠ మహర్షి ఒక విషయం చెప్తాడు. కొంతమంది ఈ యోగ శబ్దాన్ని రెండు రకాలుగా వాడతాం. మనం కూడా ఈ రోజుల్లో ధ్యానం చేయటము, లేదా యోగా చేయటము, ఆసనాలు వేయటం, ప్రాణాయామం చేయటం, ఇది కూడా యోగ ప్రక్రియ అయితే, ఈ యొక్క ప్రశాంతంగా జ్ఞాన వైరాగ్యాలతోటి యోగిగా మారి నిర్విహుడై ఒక అవధూత తత్వాన్ని పెంపొందించుకున్నటువంటి వాళ్ళు కూడా యోగులుగానే పేర్కొనబడతారు. అంటే యోగ శబ్దాన్ని అటు ఆత్మజ్ఞాన స్వరూపము, ఇటు ప్రాణాయామ రూపంగా కూడా రెండింటికి కూడా యోగ శబ్దాన్ని వాడతారు. ఇదే మాట వశిష్ఠ మహర్షి సందర్భంలో చెప్తూ ఉన్నాడు. ఒకడికి ఈ యొక్క ప్రాణాయామపూర్వకమైనటువంటి యోగం సాధ్యమైతే ఇంకొకడికి జ్ఞాన మార్గం సాధ్యమవుతుంది. అందువల్ల రెండు మార్గాల గురించి నీకు చెప్పే సందర్భంలో ఒక ఉపాఖ్యానం చెప్తాను, కాక భసుండోపాఖ్యానం. ఇది కాక భసుండ ఉపాఖ్యానం గురించి చెప్తాను అని చెప్తూ వశిష్ఠుడు చెప్తాడు. ఒకసారి నేను స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడి ఆస్థానంలో ఉన్న సందర్భంలో నారద మహర్షి వలన, ఇతర ఋషుల వలన అనేక మంది చిరంజీవుల యొక్క చరిత్రలు ఉన్న సందర్భంలో శాతాతపుడు అనేటువంటి ఒక మునీంద్రుడు అక్కడ ఉన్నాడు. ఇంద్రసభలో ఉండి అతను అనేక రకాల చిరంజీవులను ప్రస్తుతిస్తూ ఒక మాట చెప్తాడు. మేరు పర్వతం మీద ఒక కల్పవృక్షం ఉంది. ఆ కల్పవృక్షం త్వరలో వైరాగ్య సంపన్నుడైనటువంటి భసుండు అనే పేరు గల కాకి రూపంలో ఉన్నటువంటి ఒక యోగి ఉన్నాడు. ఈ సృష్టిలో అంత చిరంజీవిగా అన్ని లక్షల సంవత్సరాల నుంచి జీవిస్తున్నటువంటి వాడు మరొకడు లేడు. అతడు చిరంజీవి, అతనికి ఏ రోగం లేదు, పూర్తి జ్ఞాని, శాంత చిత్తుడు, అదే కాలాలన్నీ తెలిసినవాడు అని చెప్పి ఈ యొక్క శాతాతపుడు అనేటువంటి ఋషి చెప్పడం జరుగుతుంది. అప్పుడు వశిష్ఠుడు ఈ శాతాతపుడు నోట ఈ భసుండుని మాట వినగానే ఉత్సాహం కలిగి ఎలాగైనా ఆ భసుండుని చూడాలి అనేటువంటి భావనతోటి బయలుదేరి అతను ఉన్నటువంటి కల్పవృక్షం దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ గంభీర మనస్కుడై తన యొక్క ఇంద్రియాలను కంట్రోల్లో పెట్టుకున్నటువంటి ఈ యొక్క కాక భసుండుని చూశాడు. చూసినప్పుడు వశిష్ఠుడిని చూడగానే కాక భసుండు నవ్వుతూ, రండి స్వామి వశిష్ఠ మునీంద్ర, చాలా కాలంగా నన్ను అనుగ్రహించారు, చాలా సంతోషము. మీరు చిరంజీవుల గురించి స్వర్గ సభలో జరిగినటువంటి చర్చల్లో నా ప్రస్తావన వచ్చింది, అందుకే మీరు నన్ను చూడటానికి వచ్చారు, నాకు అర్థమైంది అన్నాడు. అనగానే నువ్వు కరెక్ట్గా చెప్పావు కాక భసుండా, నువ్వు చెప్పింది కరెక్టే. ఇంత గొప్ప తత్వజ్ఞుడు నువ్వు ఎక్కడ పుట్టావు, నీ వయస్సు ఎంత, పూర్వం జరిగినటువంటి కాలంలో జరిగినటువంటి వృత్తాంతాలన్నీ నీకు గుర్తున్నాయా, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు ఈ వృక్షం మీద అని అడిగాడు వశిష్ఠుడు. అప్పుడు భసుండు చెప్పాడనమాట, శివునికి క్రీడా సహాయకులుగా అనేక మంది ప్రమదగణం ఉంటుంది. ఈ ప్రమదగణంలో రకరకాల ఆకృతులు ఉన్న వాళ్ళు ఉంటారు. అదేవిధంగా మాతృకులు కూడా అక్కడ ఉన్నారు. మనం అష్టమాతృకుల గురించి విని ఉంటాం. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ, మహాలక్ష్మి. వీళ్ళందరూ కూడా
ఈ యొక్క అష్టమాతృకులుగా చెప్తున్నప్పుడు మరికొన్ని సందర్భాల్లో కొన్ని గ్రంథాలు 8 యోగినుల గురించి శక్తి గణం గురించి కూడా చెప్తూ ఉంటారు. అలా శక్తి గణం ఒకటి ఉంది అనమాట. ఆ యొక్క ప్రమదలతో కలిసి ఉండేటువంటి శక్తి గణం వాళ్ళందరూ కూడా పర్వత సానువుల్లో, ఆకాశంలో, లోకాంతరాలలో, శ్మశానాల్లో, ప్రాణుల శరీరాలలో కూడా ఉంటూ ఉంటారు. వాళ్ళ పేర్లు ఏంటి అంటే జయ, విజయ, జయంతి, అపరాజిత, సిద్ధ, రక్త, అలంబస, ఉత్పల. వీళ్ళనమాట అష్టమాతృకులుగా వీళ్ళని కూడా చెప్తుంటారు. మిగతా వాళ్ళకి వీరు నాయకులుగా ఉంటారు. అయితే ఈ యొక్క మాతృకులందరూ కూడా ఈ 8 మందిలో ఒక్కొక్కరిని ఆశ్రయించి ఉంటారు. అదేవిధంగా అలంబస అనేటువంటి మాతృకకు మనకు చుండు అనేటువంటి వాయసం అంటే కాకి వాహనంగా ఉంది. ఆయన పేరేంటి? చండు. చండు అనేటువంటి కాకి వాహనంగా అష్టమాతృకుల్లో ఒకరైనటువంటి అలంబస అనే మాతృక ఉంది. ఈ అలంబస అనేటువంటిది మనం కనుక పరిశీలించినట్లయితే ఈ అలంబస యోగిని రూపంలో అనేక గ్రంథాల్లో కనపడుతుంది. అటు ప్రాణాన్ని ఇటు చైతన్యాన్ని నిలబెట్టి సమతుల్యత చేసేటువంటి ఈ యొక్క శక్తి అలంబస. కరెక్ట్గా చెప్పాలంటే గొంతులో ప్రారంభమైన ఒక నాడి ఈ యొక్క జీర్ణాశయం దాకా వెళ్తుంది. దాన్ని అలంబస నాడి అని కూడా అంటూ ఉంటారు. ఈ విధంగా మనకు ఈ అలంబస నాడి గురించి కూడా చెప్తుంటుంది అనమాట. ఈ నాడి ప్రాణాన్ని చైతన్యాన్ని నిలబెడుతుంది, బాడీలో సమతుల్యత కలిగిస్తుంది. మనం ఇడ, పింగళ, సుషుమ్న నాడులను గురించి చెప్పుకుంటాం. ఈ అలంబస అనేది ఒక ఉపనాడి అనమాట. ఈ నాడి వలన మనిషి యొక్క బ్యాలెన్స్ నిలబడుతుంది, మనిషి నిలకడగా ఉంటారు. ఈ విధంగా జరుగుతున్న సందర్భంలో ఈ ఒకనాడు ఈ యొక్క శివుని యొక్క సభలో ఉత్సవం జరిగినప్పుడు అద్భుతమైనటువంటి కార్యక్రమం జరిగింది. ఆ సందర్భంలో సరస్వతీదేవి యొక్క వాహనాలైనటువంటి హంసాంగనలు ఈ అలంబస యొక్క వాహనమైనటువంటి చండం అనేటువంటి ఈ కాకి వలన కలిగి వారు క్రీడించడం జరిగింది. ఆ సందర్భంలో ఆ హంసలన్నీ కూడా గర్భం ధరించడం జరిగింది. ఆ సరస్వతీదేవి యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటి అనేక హంసలు ఈ యొక్క చెండుని వలన గర్భం ధరించాయి. ఆ సందర్భంలో ఈ హంసాంగనలు ఆ రోజు కార్యక్రమంలో ఇలా జరిగింది అన్న విషయాన్ని సరస్వతీదేవికి చెప్పినప్పుడు ఆవిడ వాళ్ళందరికీ కూడా వాహన కృత్యం నుంచి రిలీఫ్ ఇచ్చేసింది సరస్వతీదేవి. అంటే చుట్టి మెటర్నిటీ లీవ్ ఇచ్చేసింది సరస్వతీదేవి ఆ హంసలకు. ఈ విధంగా జరిగిన సందర్భంలో ఆ హంసకి 21 మంది పుత్రులు పుట్టారు. అందులో ఈ కాకాభసుండు ఒకరు. ఇదనమాట. ఆ తర్వాత సరస్వతీదేవిని 21 మంది కూడా ఆరాధించిన సందర్భంలో సరస్వతీదేవి వారిని ఆశీర్వదించిన సందర్భంలో వారందరూ కూడా జీవన్ముక్తులై ఆ యొక్క సరస్వతీదేవి యొక్క ఆశీస్సుల వలన, అదేవిధంగా తండ్రి అయిన చండుని యొక్క ఆశీర్వాదం వల్ల, తల్లి అయిన అలంబసకు యొక్క ఆశీర్వాదం వలన వీళ్ళందరూ కూడా ఒక కల్పవృక్షాన్ని ఆవాసంగా తీసుకుని సుఖంగా ఉంటూ వచ్చారు. ఈ విధంగా జరిగిన సందర్భంలో వారు పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నారు 21 మంది. అయితే ఇక్కడే అడిగాడు వశిష్ఠుడు, ఓ పక్షీంద్ర, మరి 21 మంది అన్నావు, నువ్వు ఒక్కడవే కనపడుతున్నావు, మిగతా 20 మంది ఏమయ్యారు అని అడిగారు. అప్పుడు మేము ఇక్కడే ఉండగా అనేక కల్పాలు గడిచాయి. ఈ యొక్క భూమి మీద అనేక కల్పాలు గడిచిన సందర్భంలో నా తమ్ముళ్ళందరూ కూడా తమ శరీరాన్ని గడ్డిపచ్చల్లాగా త్యాగం చేసి శివుడిలో ఐక్యమైపోయారు. నేను మాత్రం కాలం చేత భక్షింపబడకుండా ఇలాగే నిలిచి ఉన్నాను. ఈ సందర్భంలో ప్రతి కల్పాంతంలో కూడా ప్రళయకాలంలో నేను ఈ యొక్క గూటిని అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టి నిశ్చలమైనటువంటి జీవన్ముక్త స్థితిలో ఆకాశంలో ఉంటున్నాను. అందువలన నా శరీరం నిలబడుతోంది. ఉదాహరణకు కల్పాంతంలో ఒక్కసారిగా 12 మంది సూర్యుల యొక్క తేజస్సుతోటి ఈ భూమి భగభగా మండిపోతుంది. అప్పుడు నేను వరుణ సంబంధమైనటువంటి అంటే జల సంబంధమైనటువంటి భావనను బంధించి సూర్యతాపం తగలకుండా నిశ్చలమైనటువంటి సమాధి స్థితిలో ఉంటాను. అదేవిధంగా ప్రళయవాయువులు వీచినప్పుడు నేను పర్వతాన్ని అనేటువంటి భావన నేను భావించి నిశ్చలంగా ఉండి తపస్సులో ఉంటాను. అదేవిధంగా ఈ ప్రపంచమంతా కూడా సముద్రంలాగా మారిపోయిన సందర్భంలో నేను వాయుభావాన్ని భావించి వాయు రూపంలో నిశ్చలంగా ఆకాశంలో ఉంటాను. అదేవిధంగా భయంకరమైనటువంటి ప్రళయం వచ్చినప్పుడు అన్ని రకాల సందర్భంలో ఛాన్స్ లేదు ఎక్కడ, అంటే ఏ రూపంలో ఉండేటువంటి ఛాన్స్ లేదు. ఆ సందర్భంలో ఆత్మతత్వంలో సమాధి స్థితిలో ఉంటాను. ఇలా నా సంకల్ప బలం చేత ఇక్కడున్నటువంటి కల్పవృక్షం ఇలాగే ఉంటుంది.
నేను ఈ విధమైనటువంటి సమాధి స్థితిలో ఉండి కాలాంతరంలో వచ్చేటువంటి ప్రళయాలను తట్టుకొని తిరిగి సృష్టి ప్రారంభమైనప్పుడు నేను కొనసాగుతూ ఉన్నాను అన్నాడు. మరి నువ్వు ఉండగలిగావు కాకభసుండా, మరి మిగిలిన వాళ్ళందరూ ఇలా ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే అది భగవంతుడి ఏర్పాటు. ఒక్కొక్కరికి ఒక శక్తి ఉంటుంది. ఇతర యోగులు ఉండలేకపోవడం అనేది వారి స్వభావము, ఇది నా స్వభావము, భగవంతుడు నాకు ఈ అనుగ్రహం ఇచ్చాడు అని చెప్తాడు కాకభాసునుడు. అది సరే, నువ్వు వెనకటి కల్పాల్లో ఏం జరిగినాయో గుర్తున్నాయా, ఒకసారి చెప్తావా అని అడుగుతాడు వశిష్ఠుడు. అప్పుడు ఆహా చెప్తాను మునీంద్ర, ఒకప్పుడు గడిచిన కల్పాల్లో శిలలు, వృక్షాలు, లతలు, తృణాలు లేనటువంటి భూమిని నేను చూశాను. ఒక కల్పంలో జగత్తంతా దహించబడి ప్రళయం ఆలస్యం అయిపోయి 11,000 సంవత్సరాలు భూమి భస్మంతో నిండిపోయి ఉండడం కూడా నేను చూశాను. ఒక కల్పంలో భూమి 4 యుగాల పాటు చెట్లు చేమలతో నిండి ఉన్న సందర్భాన్ని కూడా నేను చూడటం జరిగింది. ఒక యుగంలో ఈ యొక్క భూమి అంతా కూడా వింధ్య పర్వతం చేత ఆవరించబడి పెద్ద పర్వతంలాగా ఉండిపోయింది, అంటే ఊడిదిగుళ్ళుగా. ఆ సందర్భాన్ని చూశాను. రకరకాల ఆచార వ్యవహారాలు, విచిత్రమైనటువంటి పరిస్థితులను కూడా నేను చూడటం జరిగింది. సూర్య చంద్రుల యొక్క పుట్టుక, ఇంద్ర ఉపేంద్రుల యొక్క వ్యవస్థ అంటే అడ్మినిస్ట్రేషన్, అష్టదిక్పాలకులు, వ్యవహారాలు, ఈ సెటప్ అంతా ఎలా జరిగింది. హిరణ్యాక్షుడు భూమిని అపహరించటం, ఆదివరాహమూర్తి ఆ భూమిని ఉద్ధరించటం, వేదాలు తీసుకురావటం, పాల కడలను మధించినటువంటి సందర్భం, ఇంకా రెక్కల మొలవని పసిగుడ్డుగా ఉన్నటువంటి గరుడు. అదేవిధంగా ఇవన్నీ కూడా నాకంటే చిన్నవాళ్ళు ఎరుగుదురు, నాదే ఉంది అన్నాడు కాకభసునుడు. అప్పుడు ఈ జగత్తులో వశిష్ఠుడు అయినటువంటి నువ్వు, అంటే వశిష్ఠుడితో చెప్తున్నాడు కదా కాకభసునుడు అంటున్నాడు అనమాట. ఈ జగత్తులో నువ్వు, భరద్వాజుడు, పులశ్చుడు, అత్రి, నారదుడు, మరీచి, సనత్కుమారుడు, భృగువు, స్కందుడు, విఘ్నేశ్వరుడు, గౌరీ, సరస్వతి, లక్ష్మి, గాయత్రి, వీళ్ళందరూ పుట్టుకలో కూడా నేను చూశాను. అంటే ఈయన ఎంత సీనియరో ఊహించండి అన్నాడు. అంతేకాకుండా ఓ వశిష్ఠ మహర్షి, నువ్వు బ్రహ్మపుత్రుడు అయినటువంటి నీకు ఇది 8వ జన్మ. ఇది 8వ జన్మ అంటే ఇంతకుముందు 7 సార్లు కలిసాను నిన్ను, నీకు తెలియదావు, నాకు తెలుసు. మొదటి జన్మలో నువ్వు నాతో కలిసి ఉన్నావు. నువ్వు ఒకసారి ఆకాశంలో జన్మించావు, ఒకసారి జలంలోంచి జన్మించావు, ఒకసారి పర్వతం మీద జన్మించావు, ఒకసారి అగ్నిలోంచి జన్మించావు. ఇలా అన్నమాట. సముద్రంలో మునిగిపోయినటువంటి ఈ భూమిని మహాకూర్మం 5 కల్పాంతరాల్లో ఉద్ధరించడం నేను చూశాను. మనం అనుకుంటాం ఒక కల్పం చివరిలో ఈ భూమి సముద్రంలో మునిగిపోయినప్పుడు హిరణ్యాక్షుడు దాన్ని ముంచేసినప్పుడు ఈ యొక్క ఆదివరాహం ఆ యొక్క భూమిని ఉద్ధరించి పైకి లేపింది నెలల నుంచి. ఇలాంటివి 5 సార్లు చూశాను నేను, 5 కల్పాంతాల్లో నేను చూశాను. అదేవిధంగా యుగాలను బట్టి, యుగ ధర్మాన్ని బట్టి మనుషుల బుద్ధుల్లో హెచ్చుతగ్గులు రావటం నేను గమనించాను. చాలా ఆశ్చర్యం కలిగించేటువంటి 1,00,000 గ్రంథాలతో ఉన్నటువంటి వశిష్ఠ రామాయణాన్ని కూడా నేను చూశాను. అంటే మనం వాల్మీకి రామాయణం అనుకుంటాం, కానీ వశిష్ఠుడి రామాయణం కూడా నేను చూశాను. అదేవిధంగా ఈ రామాయణం వాల్మీకి అనే జీవుడి చేత 12వ చెప్పబడుతుంది. అంటే వాల్మీకి రామాయణం అంతకుముందు 11 సార్లు రాయబడింది, ఇప్పుడున్నది 12వ రామాయణము. అలాగే భారతం వ్యాసుడు అనే జీవుడి చేత 12వ చెప్పబడుతోంది. అంటే ఇంతకుముందు 11 సార్లు భారతాలు, 11 సార్లు రామాయణాలు రచించబడ్డాయి వివిధ కల్పాలలో. అదే మాట కాకభసునుడు చెప్తున్నాడు. అలాగే శ్రీకృష్ణుడు 16వసారి మన వసుదేవుడి ఇంట పుట్టడం నాకు తెలుసు. 16 సార్లు శ్రీకృష్ణుడు మళ్ళీ అనమాట. ఇలా వివిధ కల్పాల్లో చిన్న చేంజెస్ తోటి మళ్ళీ జన్మలు జరుగుతూ ఉంటాయి అనే భావాన్ని ఇక్కడ కాకభసునుడు చెప్తాడు. ఇలా ఎన్నో విషయాలు చెప్పిన సందర్భంలో వశిష్ఠుడు ఆశ్చర్యపోయి అప్పుడు అడిగాడనమాట, నువ్వు మృత్యువు చేత ఛేదించబడకుండా ఇంకా ఉన్నావు, మృత్యువు ఎవరిని బాధించకుండా ఉంటుంది చెప్పు అని అడిగాడు. అప్పుడు భస్ముడు చెప్పాడనమాట, ఈ వాసనా కర్మల యొక్క భావన లేనివాడు, అంటే ఇటువంటి వాసనలు అంటున్నవాడు, వాసన అంటే పీల్చే వాసన కాదు, ఈ యొక్క మంచి చెడు ఉచ్చం నీచం ఇవన్నీ కూడా భావాలను బ్యాలెన్స్ చేసుకోగలిగినటువంటి వాడు, దుఃఖం లేనివాడు, ఆశలు చింతలు లేనివాడు, లోభము కోపము మన్మథపీడ లేనివాడు, వీళ్ళందరినీ కూడా మృత్యువు వధించలేదయ్యా. ప్రశాంతంగా ఉండి భగవంతుడిని నిర్మలంగా నిశ్చలంగా ధ్యానించేవాడిని మృత్యువు వధించలేదు అని చెప్తూ ప్రాణాపాన వాయువుల గురించి కూడా చాలా సూక్ష్మంగా ఇక్కడ కాకభస్నుడు వర్ణిస్తాడు. అంతఃస్థరేచికము, బాహ్యపూరకము, అంతఃపూరకము, ఆంతరపూరకము, అంతస్థ కుంభకము, బాహ్య కుంభకము, బాహ్యరేచికము,
ఇలాంటివన్నీ కూడా చెప్తూ వచ్చి ఇవన్నీ కూడా రకరకాల ప్రాణాపాన స్వభావాలు వీటన్నిటిని కూడా నిరోధించినట్లయితే మానవ జన్మ మళ్ళీ ఉండదు అని చెప్పి ఇవి మొత్తం కూడా 8 దేహవాయువుల స్వభావాల గురించి కూడా ఈ యొక్క కాకభస్ముడు వివరించి చెప్తాడనమాట. నేను భూత భవిష్యత్ వర్తమానాల గురించి విచారించను, ప్రశాంతంగా నా స్వస్వరూపంలో నేను నిలిచి ఉన్నాను. ఇది పొందాను, ఇది పొందలేదన్నటువంటి చింత నాకు లేదు, దుఃఖం లేదు, సంతోషం లేదు, వైరాగ్యంతో అన్నీ వదిలేశాను. చిత్తవృత్తికి చోటే లేదు. మన యొక్క ఈ యొక్క పతంజలి యోగ సూత్రాల్లో చెప్తాడు, చిత్తవృత్తి నిరోధ యోగ. చిత్తవృత్తులను నిరోధించినట్లేదు అదే యోగం. ఇక్కడ కాకభస్ముడికి చిత్తంలో వృత్తులు అనేవి రానే రావు. అంటే ఆలోచనలు, కోరికలు ఏమీ లేవు, భ్రమలు లేవు. ఎప్పుడైతే చిత్తం పనిచేస్తుందో సృష్టి ఉంటుంది. చిత్తం లేని చోట సృష్టి లేదు, కాలం లేదు. కాలం ఎక్కడి నుంచి వస్తుంది? చిత్తంలోంచి, మనసులో నుంచి వస్తుంది. మనసు అన్నిటికీ మూలము. కాబట్టి ఈ భావాలు నాకేం లేవు, కాబట్టి నాకు రోగాలు, దుఃఖాలు కూడా లేవు అని చెప్తూ ఆ వశిష్ఠుడు ఆ సందర్భంలో చాలా సంతోషంతో కాకభస్ముడికి నమస్కరించి తిరిగి స్వర్గలోకానికి వెళ్ళాడు. ఆ మాట వశిష్ఠుడు రాముడితో చెప్తూ, రామ, కృతయుగం లేదా సత్యయుగం అయిపోయిన పిమ్మట ఆ భసుండునితోటి ఈ యొక్క మేరు శిఖరం మీద ఉన్న వృక్షం దగ్గర కలుసుకున్నాను. ఇప్పుడు త్రేతాయుగం నడుస్తోంది. ఈ త్రేతాయుగం మధ్యలో నువ్వు పుట్టావు. మళ్ళీ 8 సంవత్సరాల క్రితము అతన్ని నేను అదే స్థితిలో చూశాను. నువ్వు పుట్టిన తర్వాత 8 ఏళ్ల తర్వాత నేను అప్పుడు ఎలా ఉన్నాడో కాకభస్ముడు అలాగే మేరు పర్వతం మీద కల్పవృక్షంలో అలాగే ఉన్నాడు అని చెప్తూ ఈ విధంగా భసుండుని యొక్క ఆత్మజ్ఞానం గురించి, ప్రాణాయామం గురించి, యోగ శక్తుల గురించి కూడా వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడికి వివరించడం జరుగుతుంది. దీని కంక్లూజన్ ఏంటంటే, కాలం చిత్తంలో కలిగేటువంటి వికల్పము. సంతోషంలో కాలం నెమ్మదిగా నడుస్తుంది, బాధల్లో త్వరగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. మనస్సు అనేది లేకపోతే కాలం లేదు. పరబ్రహ్మ స్థితిలో కూడా కాలం అనేది లేదు. ఈ యొక్క కాకభస్ముడు ఈ విధంగా మనస్సును నిగ్రహించి, చిత్తాన్ని నిగ్రహించి కాలాన్ని గెలిచాడు. అందువల్ల అతడు చిరంజీవిగా ఉన్నాడు అని చెప్పని యోగ వాసిష్టం చెప్తోంది. స్వస్తి.